హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకుకూరలు చూసారా ఎన్ని వేసున్నానో నేను. ఆకుకూరలు అండి వర్షానికి బాగా దెబ్బతింటున్నాయి. చూడండి ఆకుకూరలు. ఇదండి తోటకూర ఒకటి చూసారా. తోటకూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఒక్క తొట్టులోనే ఉంది, మాకు చాలు ఒక్క తొట్టులోది, అందుకే ఒక్క తొట్టులో వేసుకున్నాను. చూసారు కదా తోటకూర ఇది అండి. బాగుంది కదా, నవ్వు అంట. ఇంకా కట్ చేయాలి, కూర కోసుకోవాలి. చాలా బాగా వచ్చింది కదా. అలాగే ఇది పుదీనా, ఇది కోసే కొద్ది వస్తానే ఉంటుందండి. చూసారా వర్షానికి నీళ్ళు పడి ఇట్లాగా తెరలుగా అయిపోతుంది. చూసారా చూడండి పుదీనా చూడండి ఎంత బాగా పచ్చడికి వచ్చేసింది. కోసేసుకుంటే పచ్చడికి బాగుంటుంది. చూసారు కదా పుదీనా. చూసారా ఈ పుదీనా బాగుంది. ఇది తోటకూర చూసారా. పుదీనా ఒకటి, తోటకూర ఒకటి. ఇంత పనుగుంటాకు చూడండి ఎంత వచ్చిందా. పనుగుంటాకు నాకు జలుబు చేసిందండి. గొంతు బాగాలేదు, జ్వరంగా ఉండేసరికి మాట బాగా సరిగ్గా రావట్లేదు. చూసారా పనుగుంటాకు చూడండి. అన్నీ కోసుకోవడానికి వచ్చేసి ఉన్నాయండి. కూరలకి కోసుకోవాలి. జస్ట్ పనుగుంటాకు చూసారా. పనుగుంటాకు చూడండి ఎంత బాగా నవ్వ అంటుందో ఆకుకూరలు. ఇది పనుగుంటాకు. అలాగే పాలకూర ఉంది ఇక్కడ. ఇదిగండి మొన్న కోసాను కదా పాలకూర, మీకు చూపించాను కదా, కూర కోసుకున్నాం కదా ఆ రోజు. ఇదిగండి వర్షానికి బాగా ఇదవుతున్నాయి. ఇదండి పాలకూర చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి. పెద్ద పెద్ద ఆకులు చూసారా. నీళ్ళు పడి వానకి తడిచిపోతుంది. చూసారా పాలకూర. ఇదండి పాలకూర. ఇది ఒక ఆకుకూర. ఇది తెల్ల గోంగూర కట్ చేశాను కదా, మొన్న కూర చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇగురులు వేస్తూ ఉన్నాయి చూడండి. తెల్ల గోంగూర. ఇది తెల్ల గోంగూర అండి. ఇది తెల్ల గోంగూర చూసారు కదా. ఇది ఒక ఆకుకూర. ఇది కూడా తాళింపు చేసుకుంటాము. ఇది కూడా పప్పులు వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా సేమ్ పనుగుంటాకు. మొన్న ఎక్కువైందని కట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. మనం పప్పులు వేసుకొని వండుకుంటే బాగుంటుంది. ఇది ఒక ఆకుకూర చూసారు కదా. ఇది ఒక ఆకుకూర. ఇప్పుడు ఇదిగండి ఇది తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అండి. ఇది అది పెద్దదైపోయింది కదా, కట్ చేసేసి తీసేసాను. చాలా రోజులు ఇది ముదిరిపోయిందని మళ్ళీ నారేసాను. చూసారా ఎర్ర గోంగూర ఎంత బాగా వచ్చేసిందో చూడండి. మళ్ళీ బాగా వచ్చేసింది. ఇది ఒక ఆకుకూర. దీనిలో చూడండి ఎర్ర గోంగూర. ఇది అది తెల్ల గోంగూర, ఇది ఎర్ర గోంగూర. ఇది మొలక్కూర అండి. ఇదంతా వేసాను, విత్తనాలు రాలేదు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఏరే తొట్టులో వేస్తున్నాను. అవి బాగా వచ్చినాయి. ఇది దీనిలో వేయాలి. ఇది మొలక్కూర. ఈ తొట్టుకి వేస్తున్నాను విత్తనాలు. ఈ మూడు పాతే అనమాట, ఇంతకుముందు ఉన్నాయి. దీనిలో మళ్ళీ నారు పోస్తున్నాను. ఇది ఒక ఆకుకూర. అలాగే ఇది చూడండి, ఇది చుక్కకూర. చూడండి మొన్న వేసాను విత్తనాలు. చూసారా ఎంత బాగా మొలకలు వచ్చేసాయో. చూసారా ఇది ఒక ఆకుకూర. చూడండి ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో చూడండి. అలాగే నేను ఈ 2 టబ్బులకి కొత్తిమీర వేసాను, కానీ వర్షానికి పడిపోయినాయి, అన్నీ పాచిపోతున్నాయి. చూడండి చూసారా ఇట్లాగ అయిపోతున్నాయి వర్షానికి. విత్తనాలు వేసాను, కొంచెం వచ్చింది నారు కొత్తిమీర. చూసారా ఈ 2 టబ్బులు కొత్తిమీర అండి, కానీ బాగా రాలేదు. వర్షానికి నీళ్ళకి పడిపోయాయి. అంతా ఇట్లా పడిపోతున్నాయి. చూసారు పడిపోయాయి, చాలా పడిపోయాయండి చెట్లు. ఇదండి కొత్తిమీర ఎట్టు పడిపోయింది. ఇది ఒక ఆకుకూర. చూసారు కదా. ఇప్పుడు ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో చూడండి. మొన్న కట్ చేసి ఒకటి వేసాను, ఇప్పుడు ఇదొకటి. ఇది చిర్రాకు వేస్తున్నా దీనిలో. చూసారు కదా మొలకలు వస్తూ ఉన్నాయి. చిర్రాకు ఇది. చూసారు కదా. ఎందుకండి ఇది ఒక ఆకుకూర వేస్తున్నాను దీనిలో, మొలకాకు చిర్రాకు అండి ఇది. చూసారా ఎన్ని ఆకుకూరలు, లేకపోతే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది ఒకటి చిర్రాకు ఒకటి. అలాగే ఇది ఎర్ర గోంగూర 2, తెల్ల గోంగూర 3, మొలకాకు 4, పాలాకు 5, చుక్కాకు 6, తోటకూర 7, పనుగుంటాకు 8, కొత్తిమీర 9, ఇదొకటి 10, పుదీనా 11 రకాల ఆకుకూరలు వేస్తున్నానండి నేను. 11 రకాల ఆకుకూరలు. ఇంకొకటి కూడా ఉందండి, మర్చిపోయాను, చూపిస్తాను.
11 రకాల ఆకుకూరలు, ఇంకొక ఇదిగో 11 రకాల ఆకుకూరలు ఆడ ఇదొకటి 12 రకాల ఆకుకూరలు వేస్తున్నానండి నేను. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూడండి బచ్చలాకు చూసారా ఎంత బాగా వచ్చిందో. దీంతో కూడా 12 రకాల ఆకుకూరలు వేస్తున్నానండి నేను. చూసారు కదా ఎంత బాగుందో. రండి, ఇది 12 రకాల ఆకుకూరలు వేసానండి. బాగుంది కదా, చూసారు కదా ఆకుకూరలు. ఇవన్నీ ఆకుకూరలే, చూడండి ఇవన్నీ ఆకుకూరలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ఇదండి ఆకుకూరలు.